సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం ట్రక్ మాస్టర్ ఇండియా. సో లాస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే మన బ్రాంచ్ అనేది ఓపెన్ చేసినాం, కానీ అలా మన ఓన్ ట్రక్ అనేది లేదు. సో ఇవాళ ఓన్ ట్రక్ కోసం ట్రై చేద్దాం. అది 1,00,000 రూపీస్. సో మన తన కరెంట్ అయితే 15,000ని, దాన్ని ఒక 70,000కి ఇవాళ మార్చుదాం. సో లెట్స్ స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్ రైట్ గైస్, ఇంజన్ అనేది స్టార్ట్ చేసేసినాం ఇప్పుడు మనం. సో మనం ఇప్పుడు మన ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. ఆడవ ఇది డెలివరీ చేసేసాం గైస్. సో ఇక్కడికి మనం అనేది ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళిపోవాలి. సో టర్న్ తీసుకోవాలి గైస్. ఇలా మనకు చాలా రకాల యాంగిల్స్ ఉన్నాయి గైస్. సో చూసుకుంటే ఒక 6 to 5 యాంగిల్స్ ఉన్నాయి గైస్. సో ఒక్కొక్క యాంగిల్ ఆడితే ఒక్కొక్క ఫీల్ వస్తాయి గైస్ మనకి. సో మీరు ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకోరు గైస్, మస్తు ఉంది గేమ్ అయితే. నా రికమెండేషన్ ఇది. సో మీరు ట్రై చేయరు పక్కాగా. సో ఇడికేసి మనము రైట్ పోవాలని చూపెడుతుంది, లెఫ్ట్ పోయాం గైస్, మనకు షార్ట్ కట్ అవుతుంది. సో ఓకే గైస్, స్పీడ్ బ్రేకర్ అండి. సో మన మొత్తం అడవి టైప్ ఉంది గైస్, ఇది సైడ్లలో వేసుకోరి. ఇంకా దీని గ్రాఫిక్స్ ఇట్లా మస్తు ఉన్నాయి గైస్. సో అంతా రియలిస్టిక్ ఉంది గైస్. మీరు ఇటు ఒకసారి ట్రై అయ్యారు గైస్ ఈ గేమ్ని. సో మేము వీటికి స్ట్రేట్ పోవాలి గైస్. స్ట్రేట్ పోయి హైవే వస్తాయి గైస్. హైవే ఎక్కేసాలి సీదా. హైవే ఎక్కిన తర్వాత ఎవరికి నడలేదు. ఓకే 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 బస్ పోని. ఓకే గైస్, ఆల్ రైట్. మనం స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఇడికి స్ట్రేట్ పోయి ముంగట లెఫ్ట్ తీసుకోవాలి గైస్. ఓకే, మన పక్కన కార్స్ పోతున్నాయి గైస్. ఆరెంజ్ కలర్ కార్ పోయింది గైస్ మన పక్క నుంచి ప్యాక్ అని. కార్స్, బైక్స్, బైక్స్ లేవు గైస్, ఇలా కార్స్ అండ్ బస్సెస్, ట్రక్స్ ఉన్నాయి గైస్. నేను ఒక్క బైక్ గిట చూడలే ఇప్పటిదాకా, కానీ అవి ఇట రియలిస్టిక్గానే ఉన్నాయి గైస్. ఓడి ఇటే చూసుకోరు గైస్. ఇంకొకటి ఇండియాలో కామన్గా ట్రక్స్ ఇంకలు ఉంటాయి చూడు గైస్, హార్న్, ఓకే ప్లీజ్, అది ఇటు ఉంది గైస్. సో డీటెయిలింగ్ అయితే మంచిగా ఉంది గేమ్ది, ప్రతి ఒక్కటి ఉంది గైస్ ఇలా. సో గైస్ లీవ్ ఏ లైక్ కొట్టేశారు గైస్. అప్పట్లో వెళ్ళిపోదాం. స్పీడ్ అంటే మ్యాక్స్ చేసేసినాం గైస్. వీడికి లెఫ్ట్ తీసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. 500 కట్ అయిపోయినాయి. ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే గైస్, మళ్ళీ ఆడొచ్చి గుద్దింది గైస్. గుద్దినందుకు ఇట్లా మనకే 500 లాస్ అయింది గైస్. సో టోటల్ 1,000 రూపీస్ లాస్ గైస్. ఇట్లయితే 70,000 చేస్తామో ఏమో గైస్ మనం. సో ఈ యాంగిల్లో పోయాం గైస్ మనం. ఇలా నేను ఏ యాంగిల్లో వాళ్ళు అర్థమవుతలే గైస్. సో చూసుకోరు గైస్, ఈ యాంగిల్ అయితే బెస్ట్ అనుకుంటున్నా. కొంచెంసేపు ఈ యాంగిల్ నడిపిద్దాం, ఫీల్ ఎట్లుంటుందో. ఈ ఫీల్ ఎట్లుందంటే ట్రక్ లేదు, వచ్చే మనం పోతున్నట్టు ఉంది గైస్. ఓకే, ఐ థింక్ సో ఇట్ కెన్ స్ట్రేట్ వాల్ గైస్. ఇంకెన్ని కిలోమీటర్స్ గైస్? 22 కిలోమీటర్స్ ఉంది గైస్. 20 కిలోమీటర్స్ తర్వాత కలుసుకుందాం అనుకుంటున్నా. కానీ మనం హైదరాబాద్ వచ్చేసినాం గైస్ అప్పుడే. అంటే మనం ఈడికించి వచ్చినాం గైస్. ఆ ప్లేస్ ఏంది, ప్లేస్ తెలియదు, కానీ మనమైతే ఇప్పుడు హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. వచ్చుడే దానికి గుద్దుకున్నాం. ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. ఈ ఆరెంజ్ కలర్ మళ్ళీ వచ్చింది గైస్ మన పక్కకి. మనం గుద్దినాం, గుద్దినాం, కానీ పైసలు మాత్రం మనవి పోయినాయి. ఈ ఎల్లో బస్ కూడా గుద్దాల, మళ్ళీ పైసలు కట్ అవుతాయి ఉత్తిగా. సో గైస్ ముంగటికి ఒక లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, మన డెస్టినేషన్ వచ్చేస్తుంది అనుకుంటా. అంతే గైస్, మన వచ్చేస్తుంది ఫైనల్ పాయింట్. సో స్పీడ్లో వెళ్ళిపోయాం గైస్, వినడదే లేదు వాళ్ళకి. ఈ ఆరెంజ్ కలర్ కార్ అనేది స్పీడ్లో పోతలేడు గైస్. ఆడిపోతే అయిపోతుంది, కానీ మనం స్లో వేసుకొని ఇండికేటర్ వేసుకొని లెఫ్ట్ వేసేసుకుందాం గైస్. ఆడిటి ఇక్కడనే మళ్ళీండు. ఓకే ఓకే ఓకే, మెల్ల. సో గైస్ పర్ఫెక్ట్ టర్న్ తీసేసుకుందాం. ఓకే, సీదా ఆడ పార్క్ వేసేద్దాం గైస్. ఓకే గైస్, పార్క్ వేసేసినాం, మన మిషన్ కంప్లీటెడ్. సో మేము దీనికి ఎన్ని పైసలు వస్తాయో చూసేసుకుందాం. 4,000 వచ్చినాయి గైస్. వీడికి 3,000 టోటల్. ఇప్పుడు మన తను 18,000 ఉండే. సో ఇప్పుడు మనం ఏడుకోమంటే ఓకే గైస్, నథింగ్ విల్ హ్యాపెన్. స్టార్ట్ అయిపోయింది మన గేమ్.
ఓకే గైస్, ఇంజన్ స్టార్ట్. ఇప్పుడు మనం కరెంట్ అయితే కరీంనగర్లో ఉన్నాం గైస్. సో లెట్స్ పోదాం. సో వీడికించి లెఫ్ట్ ఎక్కువ అయితే మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాం గైస్, మీరు గమనించర్రి. సో గైస్, ఈ ట్రక్ అనేది మనకి కంట్రోల్ చేయనీకి వస్తలే, అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతుంది. ఓకే, ఓకే గైస్, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ గేమ్లో నేను ఆడుతున్నప్పటి నుంచి ఒక 10 లెఫ్ట్స్ తీసుకున్నా గైస్ నేను, నాకు తెలిసి. సో ఇప్పుడు స్ట్రేట్ రోడ్ ఉంది గైస్, సీదా హైవే. సో స్పీడ్లో వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మన స్పీడోమీటర్స్లో చూసుకుంటే 75 km/hలో పోతున్నాం గైస్. సో ఆల్రైట్ గైస్, మనం అగర్ ఈ స్పీడ్నే మెయింటైన్ చేసినాం అనుకో, జల్లి వెళ్ళిపోతాం మనం మన డెస్టినేషన్కి. ఇంకెన్ని కిలోమీటర్స్ గైస్? 122 కిలోమీటర్స్ అనుకుంటున్నా. ఓకే గైస్, మనం జల్లి వెళ్ళిపోతున్నాం ఈ స్పీడ్ని మెయింటైన్ చేసి. 70 km/h బెస్ట్ స్పీడ్. ఇప్పుడు ఈ ట్రక్ అనేది మనము టర్న్ ఇచ్చేటప్పుడు ఎక్కువ వెళ్ళిపోతుంది గైస్ టర్న్. సో మేము స్టార్టింగ్ నుంచి అప్ చేసి ఇప్పుడు అనేది మనం రైట్ పోతున్నాం గైస్. ఫస్ట్ టైం రైట్ పోతున్నాం అనుకుంటా. సో నేను ఆల్మోస్ట్ అయితే ఎక్కువ లెఫ్ట్ తీసుకున్నా గైస్, ఇప్పుడు మనం రైట్ తీసుకుంటున్నాం. సేఫ్గా రైట్ తీసుకున్నాం గైస్. ఈ ఈ జాబ్లో అయితే మనం ఒక్క యాక్సిడెంట్ డైలీ. సో మన 0 రూపీస్ కట్ అవుతాయి, కానీ మన ట్రక్ రెంట్ కట్ అవుతుంది గైస్. దానివల్ల మనకు లాస్ అనేది ఒకటి ఉంది. సో మనం ఒక్క దాని డిస్టర్బ్ చేయకుండా పోతేనే బెస్ట్. సో వీడికి స్ట్రీట్ వెళ్ళిపోవాలి. సో గైస్, వీడికెన్స్ మనం ఇప్పుడు కొంచెం ముంగటికి లెఫ్ట్ తీసుకోగానే మన డెస్టినేషన్ అది వచ్చేసేస్తుంది. సో గైస్, ముంగట బ్యారియర్స్ ఉన్నాయి, పోదని స్పీడ్ తక్కువ వేసుకోవాలి గైస్, లేకపోతే గుద్దేసుకుంటుండే ఇప్పుడే జస్ట్. ఓకే గైస్, మన ఫైనల్ డెస్టినేషన్ అయితే వచ్చేసినాం. అక్కడ పార్క్ వేసేది మనకి అలా ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసేసుకుందాం. సో పార్క్ అయిపోయింది. సో మనకి ఎంత పైసలు వచ్చినాయో చూసుకుందాం గైస్. ఓకే, 4000 చిల్లర. ఇడికించి ఇంత వచ్చింది గైస్. సో ఆల్రైట్ గైస్, మనం అనుకున్నట్టు 70,000 అయితే కాలే, కానీ 23,000 అయితే అయింది గైస్. నెక్స్ట్ వీడియోలో మనము ₹1,00,000 అయితే సంపాదించుదాం. సో డ్యామ్ షూర్గా మనం ఆ ట్రక్ని అనేది తీసుకొని మన ఓన్గా తయారు. సో దానికోసం పార్ట్ 3 కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. కమెంట్లో చెప్పండి గేమ్ ఎట్లుందో. సో బాయ్.